ఇప్పుడు శంకర్ డైరెక్షన్లో మొదటిసారి ఒక తెలుగు హీరో నుంచి గేమ్ చేంజర్ ఒక భారీ సినిమా రాబోతుంది. అయితే ఇంతకు ముందు కూడా తెలుగు హీరోలతో చేయాలనుకున్నాడంట కొంతమంది హీరోలతో, కానీ కలిసి రాకనో లేకపోతే కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాడంట. ఆ ముగ్గురు హీరోల గురించి ఇప్పుడు మాట్లాడుతాం. సో వాళ్ళు ఎవరు? మన ఫస్ట్ శంకర్ గారు తమిళనాడులో ఎంత పెద్ద డైరెక్టరో, ఆయన తీసిన తమిళ సినిమాలు సౌత్ నార్త్ అంటే దేశవ్యాప్తంగా ఒక తమిళ దర్శకుడు సినిమా ఎంత బాగా ఆడిందో. మనకు రాజమౌళి గారు ఉన్నారు, రీసెంట్గా సుకుమార్ గారు ఉన్నారు, పూరి త్రివిక్రమ్లు ఉన్నారు, ఇంతమంది ఉంటే తమిళనాడులో పేరుగాంచిన డైరెక్టర్ మాత్రం నెంబర్ 1 అంటే శంకర్ గారి పేరు చెప్తారు. ఎందుకంటే నువ్వు నేను పుట్టక ముందు నుంచి కూడా శంకర్ గారి రేంజ్ ఏంటి అనేది దేశం మొత్తం తెలుసు. సో ఏంటంటే ఆయన సినిమాలు ఏ రేంజ్లో ఆడాయి, ఏ రేంజ్లో అంటే ఆయనకు సూపర్ స్టార్తో డైరెక్షన్ చేశారు, కమల్ హాసన్ గారితో డైరెక్షన్ చేశారు. ఇంతమందిని పెట్టుకుని ఆయనకు ఒక డ్రీమ్ ఉంది. ఎంత తమిళంలో సూపర్ స్టార్లు ఉన్నా తెలుగులో నుంచి వచ్చిన మెగాస్టార్ గారితో సినిమా చేయాలి అంటే మెగాస్టార్ గారి బాక్స్ ఆఫీస్ ఏంటి అనేది తమిళ దర్శకులకు కూడా తెలుసు, కన్నడ దర్శకులకు కూడా, హిందీ దర్శకులకు తెలుసు. సో మెగాస్టార్ గారు ప్రైమ్ టైంలో వాడుకోలేకపోయానని ఆయన చాలా బాధపడతారు శంకర్ గారు. ఇప్పటికి అప్పట్లోనే జెంటిల్మ్యాన్ అనే సినిమా చిరంజీవి గారు చేయాలి, అది అర్జున్ గారు చేశారు. సో ఎక్కడ కుదరలా, ఇంకా ఆయనతో డేట్స్ కానీ ఈయన బిజీగా ఉంటే ఆయన బిజీగా ఉండటం, లేదంటే ఆయన ఖాళీ ఉన్నప్పుడు ఈయన బిజీ లేకపోవడం, అట్లా సంథింగ్ ఏదో వీళ్ళకి ఎక్కడో మ్యాచ్ అవ్వలేదు. సో ఇంకా అప్పుడు ఆయన కలకలగానే మిగిలిపోయింది. ఎప్పటికైనా చిరంజీవి గారితో సినిమా చేయాలి అనుకున్నారు. సో ఒక స్టేజ్లో ఠాగూర్ లాంటిది, శివాజీ కూడా ఆయనకే పడుతుంది అనుకున్నారు, అది పడలా, రజనీకాంత్ గారికే పడింది. సో ఎందుకంటే అంత బిజీ టైంలో ఉన్నారు చిరంజీవి గారు. ఆయనకు ఎందుకంటే 10 రోజులు కూడా గ్యాప్ దొరకని కథనే గ్యాప్ కూడా లేదు నాకు తెలిసి. సో ఇంకా 2007 తర్వాత ఆయన సినిమాలు గ్యాప్ ఇచ్చారు. అప్పుడు ఈయన ఖాళీగా ఉన్నా కూడా ఆయనతో చేసే టైం రాలా. సో మరి ఇంకా ఫ్యూచర్లో చేస్తారా లేదా అనేది తెలియదు. సో చిరంజీవి గారితో చేయలేకపోయిన బాధ ఇప్పటికీ ఉంది ఆయనకి. నెక్స్ట్ మన మహేష్ బాబు గారు, ఆయనతో ఆల్రెడీ త్రీ ఇడియట్స్ సినిమా స్నేహితుడు అని వచ్చింది తెలుగులో, విజయ్ గారు, అది తమిళ తెలుగు అన్నింటిలో వచ్చింది. ఆ సినిమా కథనే ఆయనతో చేద్దాం అనుకున్నారు. అమీర్ ఖాన్ గారు ఎలాగైతే హిందీ సినిమాలో ఒక మిస్టర్ పర్ఫెక్టో, ఇక్కడ తెలుగులో మహేష్ బాబు గారు అలాంటి వాళ్ళు అని చెప్పి ఆయనకు ఒక ఇంప్రెషన్ ఉంది. మహేష్ బాబు గారు స్టార్డమ్ కూడా ఆయన చూశారు. సో ఖచ్చితంగా ఆ సినిమా ఈయనతో తీస్తే ఒక స్టూడెంట్ లాగా ఈయన బాగుంటారు ఖచ్చితంగా. మహేష్ బాబు గారు అప్పుడున్న బాడీ లాంగ్వేజ్కి అది బాగుంటుంది అని చెప్పి ఆయన ఆలోచించారు. అయితే మహేష్ బాబు గారు నేను రీమేక్లు చేయను, నేను స్ట్రైట్ సినిమా ఉంటే మీరు తీసుకురండి, మీరు ఆ కథ కూడా నేను వినకుండా చేస్తా అని చెప్పాడు ఆయన. సో 3 ఇడియట్స్ రీమేక్ అవ్వడం వల్ల ఈయన నో చెప్పారు. సో ఇంకా తర్వాత మళ్ళీ ఆయనతో పనిచేసే అవకాశం కానీ ఆయన కథ చెప్పే అవకాశం కానీ ఆయనకు రాలా. ఎందుకంటే ఒక్కసారి మహేష్ బాబు గారు రిజెక్ట్ చేసిన తర్వాత డైరెక్టర్లు ఖచ్చితంగా ఇంకా వాళ్ళు కొత్త కథ ఉంటేనే వెళ్తారు. పూరి గారు కూడా అదే ఇష్యూ చెప్పారు ఆయనతో, మహేష్ బాబు మొహం మీద వద్దని చెప్పిన తర్వాత నేను వెళ్ళి అడిగితే బాగోదు అని చెప్పి. సో అలా మహేష్ బాబు గారితో ఛాన్స్ మిస్ అయిపోయింది. ప్రభాస్ గారితో లేటెస్ట్గా లాక్డౌన్లో అనుకున్నారంట ఒక ప్రాజెక్ట్. సో ఏంటంటే అది ఆయన సాహో సినిమా ఒకటి, ఆదిపురుష్ ఒకటి, మధ్యలో రాధేశ్యామ్ ఒకటి, వీటిలన్నిటిలో ఆయన అసలు మినిమం ఖాళీ లేకుండా ఫాస్ట్గా రిలీజ్ చేయడం కోసం ఆయన షూట్స్ లాక్డౌన్లో కూడా చాలా షూట్స్ చేసి ఫాస్ట్గా రిలీజ్ చేయడానికి ట్రై చేశారు ఆయన. సో మరి ఏంటంటే ఇంకా ఆయనతో కూడా కథ చెప్పే స్పేస్ దొరికింది, కానీ దాన్ని తీసుకుని సెట్స్ మీద తీసుకెళ్లే అవకాశం దొరకలేదు. సో ఫైనల్గా దిల్ రాజు గారు అయితే గేట్స్ ఓపెన్ చేశారనమాట. అండ్ శంకర్ గారు ఎప్పుడు చెప్తారు, నాకు తెలుగు వాళ్ళు అంటే ఇష్టం, ఎందుకంటే నా సినిమాలని తమిళ వాళ్ళు ఎంత బాగా ఆదరిస్తారో ఈక్వల్గా తెలుగు వాళ్ళు ఆదరిస్తారు, వాళ్ళకి ఒక మంచి సినిమా చేయాలని నేను అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటారు. సో ఇన్నాళ్ళకే దిల్ రాజు గారు ఆయన గేట్స్ ఓపెన్ చేసి రామ్ చరణ్ గారు లాంటి గ్లోబల్ స్టార్ని ఆయన చేతిలో పెట్టారు. సో ఈ సినిమా ముందు కథ పవన్ కళ్యాణ్ గారితో అనుకున్నారంట. సో ఆయన అన్ని డేట్స్ ఇవ్వడం కష్టం, అంటే ఇది సంవత్సరం పైన షూట్ అవుతుంది. సో సంవత్సరం పైన పవన్ కళ్యాణ్ గారు డేట్స్ తీసుకోవాలంటే చాలా కష్టం. సో ఇది ఆ పవర్ ఉండి, మళ్ళీ ఆ స్వాగ్ ఉండి, ఆ స్టార్డమ్ ఉండి ఎవరున్నారంటే బెస్ట్ ఆప్షన్ చరణ్ గారే. సో ఆయనతో గేమ్ చేంజర్ కుదిరింది. ఆ సినిమా కూడా చాలా బాగా కథ అన్ని పర్ఫెక్ట్గా వచ్చాయంట. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు శంకర్ గారు కథ అంతా రెడీ చేసుకుని. సో ఇంకా ఎలా ఉండబోతుంది అనేది January 10th శంకర్ గారి ప్రపంచం మనం థియేటర్లో చూడాల్సిందే.